హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి అన్నవరం ప్రసాదం. ఏ శుభకార్యానికైనా, ఏ వ్రతానికైనా ఈ ప్రసాదాన్ని ఇలా చేసి పెట్టారంటే అదే సువాసన, అదే రంగు, రుచితో మీకు టేస్టీగా ఉండే ఈ అన్నవర ప్రసాదాన్ని మనం చేసుకోబోతున్నాం. ముందుగా దీనికోసం 1 గ్లాస్ దాకా గోధుమ రవ్వను మినిమమ్ ఒక 10 మినిట్స్ పాటు మంట లో ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న తర్వాత 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్‌ని వేసేసుకొని బాగా మరిగించాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. మీరు ప్రసాదాన్ని ఇంకా ఎక్కువగా చేసుకోవాలనుకుంటే అన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నీ డబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రవ్వ కొద్దిగా వాటర్ ఇందులో ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ టైంలో మీరొకసారి చెక్ చేసుకొని, రవ్వ అనేది ఒక 90% వరకు ఉడికింతంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఏ గ్లాస్‌తో అయితే మనం రవ్వ తీసుకున్నామో, అదే గ్లాస్‌తో బెల్లాన్ని ఇందులో వేసేసి కరిగే వరకు బాగా కలిపేసుకోవాలి. బెల్లంలో ఉన్న వాటర్ కూడా కాస్త ఇంకేంత వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ యాలకులు వేసేసుకొని బాగా ఉడికించాలి. మనము ఈ వాటర్ పూర్తిగా ఇంకేంత వరకు ఉడికించుకుంటేనే పర్ఫెక్ట్ అదే టేస్ట్‌తో మనకు ప్రసాదం రెడీ అవుతుంది. తర్వాత ఇందులో కొద్దిగా చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టు చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేసేసుకొని వాటర్ అంతా ఇంకేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కాస్త ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యి వేసి ఒక 5 మినిట్స్ ఉడికించారంటే ఈ వాటర్ అంతా ఇంకేసి మొత్తానికి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గుల్లలు గుల్లలుగా ప్రసాదం రెడీ అవుతుంది. ఈ విధంగా ప్రసాదం కంప్లీట్‌గా వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా అయిన తర్వాతనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బావుందో. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టేసి అందులో కాస్త నెయ్యి వేసుకొని, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి మాడనివ్వకుండా. తర్వాత వీటిపైన వేసేసి ఒక్కసారి కలిపేశారంటే ఎంతో రుచిగా ఉండే అన్నవర ప్రసాదం రెడీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.